దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు సంగమా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పల్లవి ఒక చరణం పాడుకొని వాక్యం భాగంలోకి వెళ్దామండి. నాకు ముందు నీవు నడచిన సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నాకు ముందు నీవు నడచిన సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నీవుంటే నాకు చాలునయా. ఎల్ల సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, ఎల్ల సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, నన్ను నడిపించు యేసు నీవుండగా, నన్ను నడిపించు యేసు నీవుండగా. సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నాకు ముందు నీవు నడచిన సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నీవుంటే నాకు చాలునయా. బంధుమిత్రులు నన్ను విడనాడినా, ధన ధాన్యములే లేకుండినా, బంధుమిత్రులు నన్ను విడనాడినా, ధన ధాన్యములే లేకుండినా, నా స్నేహితుడా యేసు నీవుండగా, నా స్నేహితుడా యేసు నీవుండగా. సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నీవుంటే నాకు చాలునయా. నాకు ముందు నీవు నడచిన సాలునయా సాలునయా, నీవుంటే నాకు చాలునయా. నీవుంటే నాకు చాలునయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్యంలో లేక వెళ్దామండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా మా ప్రభువా. ఇదిగో గడిచిన సంవత్సరమంతా నా ప్రభువా, నీ కృపాక్షేమమును మా ఎమ్మటి ఉంచి నా ప్రభువా. ఇదిగో ఈ నూతన సంవత్సరం ముందు నా ప్రభువా 2025 ప్రభువా 2026 మమ్మల్ని జీవింపు చేసినట్లుగా నీకు వందనములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా వాక్యాన్ని వినుచున్నారు ప్రభువా. వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఎంతమంది అయితే ఈ శబ్ద యంత్రం ద్వారా నా ప్రభువా నీ వాక్యాన్ని వినబోతున్నారా ప్రభువా, వారి ఆత్మలను మార్చండి దేవా. నీకు వందనములు. ఇదిగో నా తండ్రి, ఇప్పుడు నీ కృపను నీ కాపుదలను మా మధ్య ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఈ 2026 360 దినాలు ఉన్నాయి.
సంవత్సరానికి వచ్చేసి 360 రోజులు. వాటిల్లో ఆదివారాలు, మరి దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ దేవుని మందిరానికి వస్తున్నాము. 2025లో ప్రభువా, నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, నేను చేయాల్సిన పని చేశానయ్యా, నేను తినాలనుకున్నది తిన్నాను ప్రభువా, కానీ ఈ 2027 సంవత్సరం 26వ సంవత్సరంలో ప్రభువా, నీ ఇష్టానుసారంగా నడవాలని నేను కోరుకుంటున్నానయ్యా అనేవారు ఎంతమంది ఉన్నారు? ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఇదిగో దినములు కొంచెముగా ఉన్నాయని చెప్పేసి బైబిల్ బోధిస్తూ ఉంది. ఇక సమయము లేదని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. కనుకే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచమని చెప్పేసి హబాకుకు మన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సంవత్సరములు జరిగిపోతున్నాయి, నీ కార్యములు ఎప్పుడు నూతనపరుచుకుంటున్నావు? 2024, 2025 నీ కార్యమును మొత్తం అలాగనే వదిలిపెట్టుకుంటున్నావు, కానీ ఎప్పుడు నీ కార్యమును నూతనపరుచుకుంటున్నావు? నూతన పరచడం అంటే ఇప్పటి వరకు పాపంలో జీవించాము, ఇప్పటి వరకు వ్యభిచారంలో జీవించాము, ఇప్పటి వరకు అబద్ధాలతో జీవించాము, ఇప్పటి వరకు ఎన్నో కార్యములలో జీవించాము, కానీ ప్రభువా 2026 సంవత్సరంలో నా కార్యమును నూతనపరచుకోబోతున్నానయ్యా, నా కార్యమును నూతనపరచుకోబోతున్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నేను చేసిన పాపములు మొత్తం నీ ముందు ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో ప్రభువా, నీకు ఇష్టానుసారంగా జీవించాలని నా మనసును నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో నా చెయ్యి విడవద్దు. ఎంతమంది ఈ విధంగా దేవునికి వేడుకుంటున్నారు? ఎంతమంది ఈ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? నీకు కష్టం వచ్చినప్పుడు, ఏదో వ్యాధి వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు మాత్రము కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తావు. ఏమని ప్రార్థన చేస్తావంటే, ప్రభువా నీవు నా వైపు చూడలేదయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ ఈ బాధ నాకు ఎందుకు వచ్చిందో నన్ను స్వస్థపరచటం ఎందుకయ్యా ప్రభు అని అడిగినప్పుడు మరి కీర్తనాకారుడు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, నాకు నువ్వు మొరపెట్టలేదు, అందుకే నేను నీకు దూరంగా ఉన్నానని చెప్పేసి దావీదు కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. అయితే నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 3:13 కూడా ఉంది, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగరపడుచు. ఎంతమంది నీ వెనుకున్న వాటిని మరుస్తున్నారు? నీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడుతున్నారు. ఎంతమంది వేగరపడుతున్నారు? లేదు. పేరుకు మాత్రము విశ్వాసులం, పేరుకు మాత్రము సేవకులం, దేవుడు పని చేయడానికి మాత్రము అవివేకులం. దేవుడి పని చేయాలంటే నీలో నిరీక్షణ ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, నీలో దయ ఉండాలి, నీలో శాంతి ఉండాలి, పొరుగువారిని ప్రేమించే తత్వం నీలో ఉండాలి. పొరుగువారిని ప్రేమించే తత్వం నీలో లేకపోతే నీవు కన్నీరు పెట్టి ప్రార్థన చేసినా, 10 మంది విశ్వాసులకు బాప్తిసం ఇచ్చినా, 10 చర్చిలు కట్టినా, పరలోక పట్టణం గమని కూడా దేవుడు నీకు చూపించడు. ఎదురు పడితే ఆడవాళ్ళకి ఎక్కువ రోషం. ఇద్దరు తిట్టుకున్నారనుకో, ఎదురు పడితే ఆమెమో ఆ కంచికి వెళ్ళిపోద్ది, ఈమెమో ఈ కంచికి వెళ్ళిపోద్ది, తగిలితే ఏమైద్దో. కానీ మగవారు మాత్రం ఆ మార్గంగా ఉండరు. అరుచుకున్న సమయానికే ఏదో ఒక సమయంలో మళ్ళీ పలకరించుకుంటారు, కానీ ఆడవారికి మాత్రము అలా ఉండదు. అందుకనే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడి యొద్దను, ఆ దేవుడే వాక్యమై ఉండదు. ఆదిలోని అవ్వ ఆదామును మనందరికి కూడా పాపమును తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో 33.5 కోట్ల దేవతలు ఎలాగ వచ్చారంటే, ఆడికి వచ్చిన తర్వాత ఆ లూసిఫరు దేవుని సింహాసనం మీద కూర్చుంటానని చెప్పేసి ఆశపడింది. ఈ యెహోవాకు తెలిసి పరలోక పట్టణం వెళ్ళి, లూసిఫర్ నువ్వు ఆలోచించుతున్న ఆలోచన తప్పు అని అంటే, నేను ఏమీ ఆలోచించలేదయ్యా అన్నప్పుడు, నీవు ఈ పరలోక పట్టణంలో ఇక పనికి రావని చెప్పేసి క్రిందకి తోసేశాడు. కిందకు త్రోసేసినప్పుడు అతను వస్తూ 2 చేతులు చాపినప్పుడు తనతో పాటు కూడా ఒక 2 దేవదూతలు, ఇటు ఒక 2 దేవదూతలు, మొత్తం 4, ఈయనతో పాటు 5 వచ్చి కింద పడ్డ తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు. పరలోక పట్టణం నుంచి మళ్ళీ ఇతను పడదోశాడు కదా, ఇతని దగ్గర ఇతను ఆరాధించకుండా, ఇతని దగ్గరికి వెళ్లకుండా మనం ఏం చేద్దామని చెప్పేసి పన్నాగం పడినప్పుడు అంటుండు, ఇదిగో అక్కడున్న ఏదేను వనంలో తన స్వరూపమందు మానవులను నిర్మించుకుని ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి మనం వారి హృదయాల్ని తిప్పివేద్దాం ఆలోచించుకున్నాడు.
ఏదేని వనంలోకి వెళ్ళటానికి ఎవరికి అధికారము లేదు. అయితే అక్కడున్న చెట్టు ఒక దాని మీదకి వెళ్ళి ఆదాం అని పిలిస్తే ఆదాము పలకలేదు. తర్వాత అవ్వ అనగానే పలికి ఏందని అడిగినప్పుడు ఈ ఏదైనా వనములో పలు వృక్ష ఫలములు ఉండే కదా, వీటన్నిటిని తినమన్నాడు కదా, ఈ ఒక్క చెట్టును మాత్రం ఎందుకు తినొద్దన్నాడు అంటే అప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా ఈ పలు వృక్ష చెట్లు మొత్తం మమ్మల్ని తినమన్నాడు, కానీ ఈ చెట్టు ఫలం తింటే మేము తక్షణమే చచ్చిపోతామని చెప్పేసి మా తండ్రి మాకు సెలవిచ్చాడు అంటే అప్పుడు ఈ సాతాను ఏమంటుందో తెలుసా? మీతో మీ దేవుడు అబద్ధం చెప్పాడు. దేవుడు అబద్ధం ఆడువాడా? అబద్ధం చెప్పువాడా? కాదు. అయితే మీ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, తిని చూడండి అన్నాడు. అవ్వని ఉద్రేకపరిచాడు, రెచ్చగొట్టాడు, తన హృదయాన్ని హెచ్చింపు చేశాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఉద్రేకంతో తన భర్త అయిన ఆదాము దగ్గరికి వెళ్ళి తను రెచ్చగొట్టి తను చేసి పాపములో పడిపోయారు. వారైతే తినవద్దన్న పండు ఎప్పుడైతే తిన్నారో వారిలో మనోనేత్రం తెరవబడి సిగ్గొచ్చి అందరు బాగులు కట్టుకొని ఎప్పుడో చెట్లలో జరుపుకున్నారు. అంటే వీళ్ళు వినకున్న వాటిని మరిచారు. దేవుడు నూతన కార్యం ముందున్న సంగతి మర్చిపోయారు. అయితే దేవుడు వచ్చి ఆదాం అంటే, అయ్యా ఈ పని చేయమని మీతో ఎవరు చెప్పారు అంటే, అయ్యా నాకైతే లేదు, ఇదిగో అవలేదు. అవ్వా ఈ పని చేయమని నీకెవరు చెప్పారంటే, అదిగో ఆ చెట్టు మీద ఉన్న వాళ్ళు చెప్పారు. అప్పుడు అంటున్నా, అప్పుడు సాతానికి 4 కాళ్ళు ఉంటాయి ఉడుకులాగా, కాళ్ళ మీద నడిచేది సర్పం. అప్పుడు వచ్చి అంటున్నాడు, సాతానా ఇక మీద నువ్వు పొట్టతో పాపుతావు, నలుడు నేను చంపిన తర్వాత నీ శిరసు పగలగొట్టి చంపుదునుగా అని చెప్పేసి శపించాడు. అప్పుడు అంటున్నాడు, అవ్వా ఇక మీదట నువ్వు ప్రసవ వేదన పడతావు, నీలో నుంచి ఇంకొక మనిషి ఉద్భవించబోతాడు. ఆదాం ఇప్పటి వరకు నీకు పని ఏమీ లేదు, పశువులాగా తింటున్నారు, పశువులాగా పండుకుంటున్నారు, అంతేగాని ఇక మీదట నువ్వు నీ శ్రమటి తీసి భూమి మీద వేసి భూమిని పండించుందవు అన్నాడు. వాళ్ళిద్దరు కూడుకున్నప్పుడు కయ్యేను ఏబేలు ఇద్దరు పుట్టారు. అయితే వీళ్ళిద్దరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ చేస్తూ ఉంటే కయ్యేనుకున్న ఫలము దేవునికి వెళ్ళిపోయింది, ఏబేలుకున్న ఫలము దేవునికి వెళ్ళిపోయింది. అసూయతో మరి అన్న మీద పడి చంపాడు. చంపితే ఆ నెత్తురు దేవునికి మొరపెడుతుంది, తండ్రి తండ్రి నా సహోదరుడు చూడు ప్రభువా నన్ను ఏం చేశాడు అన్నప్పుడు అప్పుడు వచ్చి అంటున్నాడు, నీ అన్నయ్య ఏబేలు ఎక్కడ? నీకు ఆయనకి నేనేమన్నా కాపలా? చూడు ఏం మాట పలికాడు, నీకు నేను ఆయనకి ఏమన్నా కాపలా అంటే అప్పుడు అంటున్నాడు, ఇదిగో నీవు దేశ దిమ్మరి అయిపోదువుగాక, నీ మీద కూడా ఇలాంటి శాపం రాకుండా ఉండాలంటే నీ వెనుకుండే వాటిని మరిచి ముందున్న వాటి కోసం నీ కార్యమును నూతనపరుచుకో, నువ్వు దేశ దిమ్మరి అయిపోదువుగాక అని చెప్పేసి చెప్పించాడు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అతని వంశస్థులు మొత్తం కూడా దేశ దిమ్మరులై ఊరు తిరుగుతూ ఉన్నారు. తర్వాత అవ్వాదం కూడిన తర్వాత ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా మీ తల్లిదండ్రులు ఎవరు, నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు ఆదాం కూర్చోబెట్టి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మేము దేవుని వరాన పుట్టిన వాళ్ళు. ఆ పరలోక పట్టణంలో ఉన్న యెహోవా దేవుడు తన చేతులతో సజాగా తన స్వరూపమందు మమ్మల్ని చెక్కుని ఉన్నాడు. అయితే మేము సాతాను మాట విని దావ తప్పినందువల్ల ఆ ఏదేను వరం నుంచి మమ్మల్ని బయటికి నెట్టివేసినాడు. మేము ఇక్కడికి వచ్చామంటే అప్పుడు అంటున్నాడు, ఎవరతను? వినోష. ఇదిగో దేవుని వరాన్ని పుట్టిన మనము దేవుని ఆరాధించుకుంటాం తప్పు కదా, ఇదిగో నాయని అని చెప్పేసి మోకాళ్ళు ఉంచి అప్పుడు ప్రార్థన చేయటము ప్రారంభమైంది. అంటే అక్కడ ఏం చేశాడు? పాతముని మరుచుకుంటూ వచ్చినప్పుడు తను జ్ఞానంతో నూతన పరుచుకున్నాడు తన కుటుంబాన్ని. ఇవాళ ఎంతమంది తన కుటుంబాన్ని నూతన పరుచుకుంటున్నారు? నూతన పరుచుకోవటం పోగా మా కుటుంబానికి ఏం బాధ లేదు, మాకేం బాధ లేదు, మేము చాలా సంతోషంగా ఉంటున్నాము, మేము చాలా ఆనందంగా ఉంటామని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వారు పోరు అంతా ఇంత కాదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రేమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా 2 సమయాల గ్రంథం 7-9 ఏమనుంటే, నీవు పోవు చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట లేకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారి పేరు నీకు కలుగు చేసేదను. ఏమంటున్నాడు?
ఇదిగో నీవెప్పుడైతే నా మాట ఆలకించి, నీవెప్పుడైతే నా ఇందులో భయభక్తులు కలిగి, నీవెప్పుడైతే నన్ను ఆరాధిస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నీకు విజయమే. నీ మీద ఎంతమంది శత్రువులు ఉన్నారో నీ ఎదుటి వాళ్ళని నేను నిర్మూలన చేస్తాను. నీ ఎదుట వాళ్ళని ఉంచను. ఇదిగో భూలోకంలో ఎవరైతే గనులు ఉన్నారో వారికి ఉన్న పేరు నేను నీకు ఇస్తాను. ఎంతమందికి ఈ పేరు కావాలి చెప్పండి? పరలోక పట్టణంలో, ఈ భూలోకంలో ఉన్నంత కాలము ధనవంతుడు తన జీవితాన్ని నూతనపరచుకోలేకపోయాడు. ఎందుకని? ఆస్తి గర్వము. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర బంగారం ఉంది, నాకేమి కొదవని చెప్పేసి గర్వపడ్డాడు. అయితే లాజరు మాత్రం ఆ విధంగా గర్వపడలేదండి. ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోకాన్ని ఏదో ఒక రోజు నువ్వు నేను విడవలసిన వాళ్ళమే. ఆ లోకానికి వెళ్ళినప్పుడు నా జీవితాన్ని నూతనపరచుకోవాలి, అక్కడున్న నరకాన్ని తప్పించుకొని దేవుడి సహములో నేను ఉండాలని చెప్పేసి నిత్యము తన ఆత్మను నూతనపరుచుకుంటూ ఉన్నాడు భూలోకంలో లాజరు. చనిపోయిన తర్వాత నిజంగానే మేలిమి బంగారం ఎలాగుంటుందో అలాగా యెహోవా కుడి రొమ్మున కూర్చొని అన్నాడు. ధనవంతుడు ఈ లోకములో సన్నపు నార వస్త్రములు ధరించి మేలిమైన చెట్టు కొట్టుకొని ఉన్నవాడు అగ్ని గంధకాలలో కాలిపోతూ వేదన పడుతప్పుడు అంటున్నాడు, తండ్రి ఈ నరకంలో నేను వేదన పడలేకపోతున్నానయ్యా, నీ దగ్గరున్న లాజరును పంపించి సిటికని వేలుతో ఒక్క సొక్క నా నోటికి దాహాన్ని తీర్చు. ఈ మాట లాజరు ధనవంతుని ఎందుకు తీసుకొచ్చానంటే, నువ్వు బ్రతుకున్నప్పుడే నీ ఆత్మను నూతనపరచుకోవాలి. ధనవంతుల్లాగా మరణించిన తర్వాత అక్కడ నూతనపరచుకోవడానికి ఇక లేదు. నువ్వు నూతనపరచుకున్నా ఇక లేదు, అక్కడ సమయం లేదు. భూలోకంలో నా సేవకులు ఉన్నారు, నా సువార్థికులు ఉన్నారు, సంవత్సరాల తరబడి వాక్యం చెప్తున్నా నీ వినలేదు కనుక, నీ ఆత్మను నూతనపరచలేదు కనుక నీవు నరకానికి పాత్రుడవే. ఈ నరకానికి నువ్వు పాత్రుడవే కనుక ఆ భూలోకంలో ఉన్నంత వరకు, బతికినంత వరకు తిండికి కానీ వస్త్రానికి కానీ ఆశపడకుండా పరలోక పట్టణంలో నేను నూతనపరచబడాలి ప్రభు అని చెప్పేసి లాజరు ప్రార్థన చేసుకుంటూ దేవుని కుడి రొమ్మునికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? మనం పుట్టి భూమి మీద పడి ఎన్ని సంవత్సరాలు? 42 సంవత్సరాల మనం నూతనపరుచుకుంటున్నామా? ఇంకెన్ని సంవత్సరాలు? మన జీవితం ఇలాగ ఎన్ని సంవత్సరాలు గడిచి ఉండాలి చెప్పండి ఒకసారి. దేవుని పట్ల నూతనపరచుకోవాలంటే నీవు నేను కూడా ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో ఉండాలి, సమయానికి మందిరానికి రావాలి, సేవకులు చెప్తున్న వాక్యాన్ని వినాలి, సేవకుడికి లోబడి ఉండాలి. ఇలా చేయని ఎడల మనము నిజంగా నిష్ప్రయోజకులమే. నిష్ప్రయోజనం అంటే నీవు దేనికి పనికిరాని వాడివే. ఈనాడు అనేక మంది సంఘాలు కోట్ల కొలది కొట్టారు. ఎంతో మంది విశ్వాసులు డబ్బు పెట్టుకుంటున్నారు, డబ్బు కాసిపడి కోట్ల కొలది వెళ్ళిపోతున్నారు విశ్వాసులు అక్కడికి. అక్కడ ఏమి లేదు, నిజమైన విశ్వాసము లేదు. చెప్పే సేవకుడికే విశ్వాసం లేకపోతే ఇనేవానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో తల్లిదండ్రులకే క్రమం లేకపోతే నీ పిల్లలకు క్రమం గురించి ఏం చెబుతావు? నీ పిల్లలు కూడా నీ కాడికి నీకు నీచాతి నీచంగా తయారవుతారు. సంఘములో పాస్టర్ గారు సరి లేకపోతే విశ్వాసులు కూడా దోవదప్పి పట్టిపోతారు. మరి చిన్నది నయమానికి దొరికినప్పుడు తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంది. మరి మీరెప్పుడు నిలబెట్టుకుంటారు సాక్ష్యాన్ని? ఇదిగో రండి, ప్రార్థనకు రండి, దేవుని రాజ్యంలో ప్రవేశిద్దామండి. ఇక్కడ ఎలా కూర్చోడం అక్కడ కూడా పరలోక పట్టణంలో మనందరూ ఉందామని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారు? అనుకోవటం. వజ్రగిరి జోసఫ్ గారు చింతపల్లి వెళ్తే ఆయన బజాట్లో వాక్యం చదువుతుంటే చుట్టలు మీటి పొగ బాగా ఊరుతున్నారంట. తెల్లారు రాకుండా అయ్యా మీరు పని చేయటం తప్పు కదా అని అడిగితే, అబ్బా నువ్వు అక్కడివే పోయా పరలోక రాజ్యం, మేము రాలేము నీ ఇమ్మట, నువ్వు అక్కడ చెప్పు అంటే ఆ రాత్రి కాల సమయంలో 2 మీటింగ్ పండుకునేసరికి పాట రాసుకున్నాడంట. అమ్మ భూలోకము చెడిపోయి ఉన్నది, అది నరకాగ్నికి పరుగులిడుచున్నది. అమ్మ భూలోకము చెడిపోయి ఉన్నది, అది నరకాగ్నికి పరుగులిడుచున్నది. బుద్ధి లేక బూతులాడుచుందురు, పాపపు శరసాలు సాగించు చుందురు.
ఆ పాపమనే పాము నోట పడుదురు, ఆత్మహత్యలను గావించుచుందురు. ఆ పాపమనే పాము నోట పడుదురు, ఆత్మహత్యలను గావించుచుందురు. అమ్మా భూలోకం, అయ్యా భూలోకము చెడిపోయి ఉన్నది, అది నరకాగ్నికి పరుగులిడుచున్నది. నీ మరణం రాకముందే నువ్వు సాతానికి చోటిచ్చావు, సాతానికి రేపు చోటిచ్చావు. నీ మరణానికి దేవుడు తీర్పు రాకముందే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకని? దేవుని సమూహంలో నువ్వు లేవు, దేవుని చిత్తములో నువ్వు లేవు, దేవుని ఆలోచనలో నువ్వు లేవు, దేవుని కార్యంలో నువ్వు లేవు, దేవుని సన్నిధించి నువ్వు నడవట్లేదు, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించట్లేదు. కనుక సాతాను నీ దగ్గరుండి నీ కుటుంబాన్ని నిన్ను నాశనం చేసి ఆ నరకానికి అప్పచెప్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకముందే నీ భర్త తాగబోతా ప్రార్థనలో పెట్టు, దేవుడు నీ భర్తను చక్కబెడతారు. నీ భార్య నీ మాట ఆలకించట్లేదా? ప్రార్థనలో పెట్టు, నీ భార్య నీ మాట ఆలకిస్తుంది. మనోహ అలా చేయలేదండి. మనోహ తనకు వచ్చిన స్వప్న, తన భార్యకు వచ్చిన స్వప్నాన్ని విశ్వసించాడు. అయ్యా, నేను పొలములో పని చేయించుండగా ఒకరు దేవుని దూత నా దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు గర్భవతి కుమారుని కనబోతున్నావని నాతో చెప్పాడని ఇంటికి వచ్చి తన భర్తతో చెప్తే, తన భర్త మనకేను మన భార్యను చెప్పారు అనుకో, అబ్బో ఏమో కంట చేరు దేవుని దూత కనపడ్డంట, ఏం వచ్చి నాకు చెప్పిందంట. అయితే మనోహలా చేయలేదండి. తన భార్యకు వచ్చిన విశ్వాసాన్ని మెరుగుపరిచాడు, నూతనపరిచాడు తన కార్యాన్ని. అప్పుడు అంటున్నాడు, తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు మనోహ. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, ప్రభువా నా భార్య దగ్గరకు వచ్చిన దూతను మరొకసారి మా దగ్గరకు పంపించు. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? అప్పుడు ఇంకొక దాని సమయాన అదే పొలంలో పనిచేస్తుంటే మరలా దేవుని దూత వచ్చినప్పుడు పరుగున ఇంటికి ఉరికొచ్చి తన భర్త అయిన మనోహకి, అయ్యా మునుపు వచ్చిన దేవదూత నా దగ్గరకు వచ్చాడని చెప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు తన దగ్గర మోకరించి ఆ దేవుని దూతను అడుగుతున్నాడు, అయ్యా మాకు పుట్టబోయే బిడ్డను మేము ఏ విధంగా పెంచాలి? మాకు పుట్టబోయే బిడ్డను మేము ఏ విధంగా పెంచాలి? ఇవాళ గర్భవతులు ఉన్నారు, కానీ ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా ఈ గర్భంలో ఉద్యమం చేసింది కుమార్తెను కానీ కుమారుని కానీ నీవేనయ్యా. వాళ్ళు భూలోకానికి వచ్చినప్పుడు ప్రభువా నిన్ను గణపరిచే బిడ్డలుగా నీకు అప్పచెప్పాలి, మేము సిద్ధపడుతున్నామని చెప్పేసి ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? అప్పుడు ఆమె కడుపులో పడలేదు ఇంకా. తన భర్త అయిన మనోహ విశ్వసించి తన కార్యమును నూతనపరుచుకున్నాడు. మరి ఎంతమంది నూతనపరుచుకుంటున్నాడు? సంవత్సరములు జరిగిపోతున్నాయి. దయాకిరీటం మనకి ఇవ్వాలని దేవుడు పరలోక పట్టణంలో సిద్ధపడి ఉంటే ఆ దయాకిరీటం మనకి ఎవరికి అవసరం లేదు. ఈ లోకంలో మంచి బట్ట కట్టుకొని మంచిగా తిండి తిని మంచి కార్లు మంచి బంగారాలు కొనుక్కొని ఉంటే సార్ ఏదైనా సరే మన ఎంట వస్తుందా? రాదు. అలెగ్జాండర్ 14 దేశాన్ని కొల్లగొట్టిన అలెగ్జాండర్ ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి వస్తుందంటే భయాభాంతులు అయిపోలేవారంట ఆ దేశం మొత్తం కూడా. ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట అలెగ్జాండర్కి. అయితే ఒక్క దోమ కాటుతో 30 లక్షల సైన్యంతో దేశాన్ని కొల్లగొట్టి అలెగ్జాండర్ నైట్ పూట తన గదిలో పడుకున్నప్పుడు ఒక్క దోమ కాటుకి మరణించటం జరిగింది. దేవుడు తలుచుకుంటే నేను ఏ విధంగా అయినా నాశనం చేయగలను. ఆయన మాట వారిని ఏ విధంగా సరే కనుపిరితో నువ్వు మంచంలో పడున్నా సరే నిన్ను బ్రతికించగల శక్తి ఆయన ఒక్కడికే ఉంది. ఇజ్రాయెల్ జనంగా ఒకసారి మరి ఇలా నూతన పరుచుకుంటూ ఒక శవాన్ని పారేయడానికి వెళ్తుంటే వీళ్ళందరూ వచ్చి తన కొట్టబోయినప్పుడు ఇతను ఎలీషా గారు ఉన్న సామాన్ దగ్గర పడేసిపోతే తన ఎముక తగిలి ఈ సచ్చిన శవం లేచిందంట. ఎంత ఆశ్చర్యకరం ఆలోచించండి ఒకసారి. ఎండిన ఎముకలకు కూడా జీవం గల శక్తి మన యెహోవా దేవుడికి ఒక్కడికే ఉంది, ఇంకా ఏ ఒక్కరికి లేదు. అయితే ఈ అలెగ్జాండరు నేను మరణించిన తర్వాత ఇదిగో నా భటులారా, నేను మరణించిన తర్వాత ఈ శవపెట్టకి 2 బెజ్జాలు పెట్టి నా 2 చేతులు ఇలా బయటకు పెట్టి నన్ను ఊరేగించుకుంటూ తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ఏందయ్యా అలెగ్జాండర్ చక్రవర్తికి 2 చేతులు బయట పెట్టి తీసుకొని వెళ్తున్నారు ఏంటంటే ఇదిగో ఈ విధంగా ప్రకటించండి. అతను మరణించిన తర్వాత కూడా విశ్వాసాన్ని అందరికీ నేర్పి వెళ్ళాడు.
అప్పుడు ఆ చేతులు బయట పెట్టిపోతుంటే అప్పుడు చెబుతున్నాడు ముందుండి ఒక ఆయన మైక్ పట్టుకొని, ఇదిగో 14 దేశాలను కొల్లగొట్టిన అలెగ్జాండరు ఈ భూలోకం నుంచి తన వస్త్రాన్ని కూడా, తన చేతికున్న ఉంగరాన్ని కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఈ భూలోకంలో ఉన్నదంతా మాయా. కోట్ల కొలది ఆస్తున్నా కానీ ఏమీ లేకుండా ఈ శవపెట్టుకలో ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు అలెగ్జాండర్ అని చెప్పండి అని చెప్పేసి దేశానికి సాటించిన వాడు అలెగ్జాండర్ ఒక్కడే. ఇవాళ నువ్వు నేను కూడా ఎప్పుడు చెబుతావు దేవునికి? ఏమని చెబుతావు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టు తిని, విశ్వాసము కాపాడుకుంటుని. 2 తిమోతి 4:7 రాయబడింది. ఎప్పుడు నీ పరుగును తుదముట్టిస్తావు? ఎప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు? ఎప్పుడు? ఇంకా సమయం లేదు. సమయము ఉన్నప్పుడే మనము చక్కదిద్దుకోవాలి. మన తల్లిదండ్రులు వాళ్ళు ముందుగా అనుభవించి మనకు చెప్తారు ఏమని? అయ్యా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటే అటు వస్తూ అటు మార్చుకోవడం అని కాదు. మేము బతుకుండగానే మేము సంపాదించిన దానికి ఇంకొద్దిగా సంపాదించుకొని అందరిలో మెరుగ్గా ఉండని చెప్పేసి తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు అంటున్నాడు, అయ్యా, ఆ పరలోక పట్టణం విడిచిపెట్టి వచ్చింది మీ కొరకే. ఈ లోకంలో నేను ఎవరికి బాయికి లేను. ఈ లోకంలో నాకు ఆస్తులేమి లేవు. ఈ లోకంలో నా ఆస్తి మీరే. మీ దగ్గర నా ఆత్మ ఉంది. శరీరానికి మీరు అప్పు లేరు, ఆత్మ మాత్రం అప్పు ఉన్నారు. పరలోక పట్టణం వచ్చినప్పుడు నీ ఆత్మ తీర్మానం ఉంటుంది. తీర్మానంలో నేను అడుగుతాను, నువ్వేం సమాధానం చెబుతావు? దేవుడికి ఆశ ఉంది. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. ఏ ఒక్క ఆత్మ నరకమునికి పాలు కాకూడదు. ఏ ఒక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశ. ఆయన ఆశ ఎంతమంది తీరుస్తున్నారు? 2025 సంవత్సరంలో మనం ఎన్నో కార్యములు చూశాము. మన ముందు ఎంతో ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ దేవుడు మనను నూతనపరిచి మనకు మంచి ఆరోగ్యము, మంచి బలమును ఇచ్చి ఈ 2026 కూడా చూసేటట్లు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఎవరిని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? చెప్పండి. దానియేలు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎవరి గురించి ప్రార్థన చేశాడు? దానికి భార్య పిల్లలు లేరు. మరి ఎవరి గురించి ప్రార్థన చేశాడు దానియేలు? రాజుల కొరకు, అధికారుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దిక్కు లేని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆహారంతో అలవడించిపోయే వారి కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడంట దానియేలు. ఇవాళ మీరు చేస్తున్నారా? పక్కింటానికి ఆపద వచ్చిందనుకో, పక్కింటానికి ఆపద దాని గతి అయితే అది సర్వనాశనం అయిపోవాలి. అది మనం నన్ను ఎంత తిట్టిందంటారు. లేదమ్మా, నీ ఎదురింటికి కష్టం వస్తే, నీ ఎదురింటికి పెద్ద బాధ వస్తే, నేను ఎన్ని మాట్లాడినాన్ని నీలో నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే నీవు సందకాడ మోకరించి నీ ప్రార్థనలో, ప్రభువా నా ఇంటి తీరణ కష్టం వచ్చింది తండ్రి, వాళ్ళు కుటుంబంలో వేదన పడుతున్నారు ప్రభువా, ఇదిగో నన్ను ఒకవేళ అన్నా ప్రభువా వాళ్ళ కుటుంబాన్ని ప్రభువా కాపాడు ప్రభువా, అందుకు పిల్లలు, భార్య, భర్తలు మొత్తం కూడా ప్రభువా తలడిల్లిపోతున్నారని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే కన్నీరు ప్రార్థన చేస్తాను ఆ కుటుంబానికి రక్షణ వస్తుంది, నీకు దీవెన వస్తుంది. అని ఆ పని మనము చేయలేము. మనుషులం, మనకు రోషం ఎక్కువ. కానీ దేవునికి ఇదే రోషం ఉంటే ఇప్పటి వరకు కూడా ఏ మానవుడు భూమి మీద బతకలేడు. ఎందుకో తెలుసా? పాపం చేయొద్దు అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల మొత్తుకుంటున్నా ఏ నరుడు మానుకోలేదు. మరి ఆయన పాపం వస్తే ఏం చేయాలి? సహోదరి సహోదరు, నీవు నేను కూడా నిత్యం దేవుని సన్నిధిలో ఉండాలంటే, నీవు నేను కూడా నిత్యం దేవుని ఆరాధించాలంటే నీ ఆత్మను మెరుగుపరుచుకోవాలి. మెరుగుపరుచుకోవటం అంటే దినదినము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దినదినము దేవుని సన్నిధిలో ఉండాలి, దినదినములు క్రీస్తులో మనం జీవించాలి, క్రీస్తును మనం ధరించి ఉండాలి. ఆయన దగ్గర జీవజలముల నీటి బొగ్గు ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దప్పికే కావు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ 2026 సంవత్సరంలో నీ దయా కిరీటమును నీవు నూతనపరచుకోవాలి. నూతనపరచుకున్న తర్వాత నీవు నిత్యం ఈ సంవత్సరమైన మోకాలు వచ్చి ప్రార్థన చేసి తండ్రిని దేవునికి సమర్పించుకొని నీవు నేను కూడా నిత్యం పరలోక పట్టణంలో ఉండాలని నేను కోరుకొనుచున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయనా. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నా తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభువా నీ బిడ్డల ఓపికతో వాక్యమన్నందుకు నీకు వెళ్ళలేని వందనములు ప్రభువా. నా తండ్రి, ఈ 2026 సంవత్సరంలో ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా తన ఆత్మను నీకు అప్పగించబోతున్నారు, ఎంతమంది ప్రభువా తన కార్యములు విడిచిపెట్టి నా ప్రభువా నీ చెంతలో ప్రభువా విశ్వాసంతో ఉండాలని ఆశపడుతున్నారు ప్రభువా, వారొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనం.
నా తండ్రి విన్న వాక్యాన్ని ప్రభువా వాళ్ళ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని నెమరి వేసుకొని ఆ వాక్యానుసారంగా నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా, నీకు వందనము. నా తండ్రి వినటమే కాదు నా ప్రభువా, విశ్వాసముతో నడిచే కృపను దయచేయండి. ఆనాడు లాజరు నా ప్రభువా తను భూమి మీద ఉన్నంత కాలం ప్రభువా విశ్వాసం విడిచిపెట్టలేదు ప్రభువా, నీకు వందనము. ఇదిగో ఇక్కడున్న వారిలో ప్రభువా ఏ సమస్యల్లో ఉన్నారో ప్రభువా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, తీరని రోగంతో బాధపడుతున్నారో ప్రభువా, ఈ 2026 సంవత్సరం ప్రభు ఈ మొదటి నెలలో ప్రభువా నీ ఆత్మపై వారి పైన కుమరించండి దేవా, నీకు వందనము. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా, నీకు వందనము. నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ ఆత్మ మా మధ్య ఉందని మేము నమ్ముతున్నాం ప్రభువా, నీకు వందనము. ఇదిగో మా అందరి పైన నీ వర్షాన్ని కుమరించండి ప్రభువా, నీ ఆత్మాభిషేకాన్ని మా పైన కుమరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా, నీకు వందనము. ఈ మందిరంలో కూడుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ముఖ్యంగా నా ప్రభువా అనేక మందిని ప్రభు ఈ మందిరానికి ఇంకా మందిని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా, నీకు వందనము. నా తండ్రి మాలో ఏమైనా కలంకమును మత్సరం ఉంటే ప్రభువా నా తండ్రి ఈ 2026లో విడిచిపెట్టిన ప్రభువా నీ మార్గంలో నడిచే చిత్తాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మధ్యాహ్న కాల జీవితంతో సమృద్ధిగా నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.